మరి ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రాగానే మనందరం కోరుకున్నాం, మనకు రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయల బకాయిలతో పాటి రాగానే మంచి పిఆర్సీ ఇస్తామన్నారు. ఇస్తామన్నారా? ఒక్కసారి ఆ వీడియో చూద్దామా? అందరం చూద్దామా? ఏం చెప్పిందో చూద్దామా? ఒక్కసారి. అంటే మీరేమన్నా మర్చిపోయారేమో. మీ జీతాలు నెలవారీగా రావడం లేదు. మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీకు రివర్స్ పిఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేసే దుర్మార్గుడు. నేను వస్తానే మంచి పిఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీళ్ళని తొందరలో ఇప్పిస్తా. పోలీసులకు హామీ ఇస్తున్నా, శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది. హోమ్ గార్డ్స్ జీతాలు పెంచుతా. 6 నెలల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా పరిష్కారం చేస్తా. తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సరెండర్ లీవ్ గాని, ఎర్న్ లీవ్ గాని, ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తా. వచ్చినాయా? చాలా స్పష్టంగా మీరందరూ కూడా విన్నారు. ఇప్పుడు మనం అవే అడుగుతున్నాం. ఏ ఒక్క గొంతెమ్మ కోరిక కోరట్లేదు, ఉచితంగా అసలు కోరటం లేదు, బోనసులు అంతకన్నా కోరటం లేదు. కేవలం మీరు చెప్పినవే అడుగుతున్నాం. ఇది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు, గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తామని చెప్పారు. సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగులకు మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తాం. అలవెన్సులు, పేమెంట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాం. కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తాం. తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సాలిడేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం. మరి ఇటువంటి డిమాండ్లతో 2 సంవత్సరాలుగా మనం కొత్తగా ఏమైనా ₹1 జీతం అదనంగా కోరుకున్నామా? ఎక్కడా లేదు. ఉచితంగా ఏమని అడిగామా? లేదేమైనా బోనస్లు అడిగామా? మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క పిఆర్సీ అంటే గతంలో ఎంతప్పుడు లాస్ అయ్యాం తెలంగాణ ఉద్యోగితో అని చెప్పాము. 25% ప్రతి నెల 4 ఏళ్ల నుంచి తక్కువ తీసుకుంటున్నాం.